పనసపండు తిన్న తర్వాత పిక్కలు పడేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పిక్కలు పడేయకుండా నేను చెప్పే విధంగా చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంకొకసారి ఎప్పుడు కూడా పిక్కలైతే పడేయరు. చిన్నప్పుడు మా నానమ్మ పిక్కలన్నిటిని తిన్న తర్వాత అన్నిటిని ఒక దగ్గర పెట్టి నీట్‌గా కడిగేసి పొయ్యిలో వేడిగా ఉండే బొగ్గులుంటాయి కదా! వంట అయిపోయిన తర్వాత వాటి మధ్యలో ఇవి వేసి బొగ్గులన్నీ కూడా కప్పేదనమాట. సో, అవి లోపల ఉండడం వల్ల ఆ హీట్‌కి బాగా ఉడికి కొంచెం తొక్క పైన కాలి చాలా టేస్ట్‌గా అనిపిచ్చేది. బట్ ఇప్పట్లో మనకి పొయ్యి, బొగ్గులు అంటే కష్టం కదా! అందుకని చెప్పేసి సింపుల్‌గా స్టవ్ మీద ఒక కళాయి గానీ, ప్యాన్ గానీ పెట్టుకొని వాష్ చేసుకుని పిక్కల్ని అందులో వేసేయాలనమాట. వేసేసి కాసేపు కలిపిన తర్వాత మూత పెట్టి కవర్ చేసామనుకోండి, ఆ వేడికి, ఆవిరికి అవి బాగా మగ్గుతాయి. అండ్ ఇలాగే తొక్క కూడా మాడుతుందనమాట. ఇది చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా సింపుల్‌గా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఈ పిక్కల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అండ్ ఒక్కసారి తింటే టేస్ట్ మీకే తెలుస్తుంది. మీలో ఎంతమంది ఇలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా పిల్లలకైతే బాగా నచ్చింది. స్నాక్స్ కింద తిన్నారనమాట. మన వీడియోస్ అన్నీ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.